వామనావతారం మహాబలి అసురరాజుతో మొదలవుతుంది. బలి ప్రహ్లాదుడి మనువడు. సముద్ర మదనం తరువాత దేవతలు అమరులు మరియు శక్తివంతులయ్యారు. ఇంద్రుడి సైన్యం బలిచక్రవర్తి సైన్యాన్ని ఓడించింది. అయితే బలి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి తన శక్తులని తన రాజ్యాన్ని తిరిగి పొందే మార్గాన్ని చూపించమని అడుగుతాడు. అప్పుడు శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగం చేయమని చెప్తాడు. యాగం తర్వాత బలి అన్నీ తిరిగి పొందుతాడు. అప్పుడు బలిచక్రవర్తి ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళి గెలిచాడు. ఇలా బలి యాగాలు చేసి తన శక్తుల్ని పెంచుకునేవాడు. ఇంతలో ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి తన శక్తుల్ని తిరిగి పొందే మార్గాన్ని అడిగాడు. అప్పుడు బృహస్పతి విష్ణువు సహాయం కోరమని చెప్తాడు. ఇంద్రుడి తల్లి అయిన అదితి విష్ణువుని సహాయం అడుగుతుంది. అప్పుడు విష్ణువు భవిష్యత్తులో మీకు నేను కొడుకుగా పుడతాను, బలిచక్రవర్తిని చంపుతాను అని చెబుతాడు. ఇలా విష్ణువు వామనుడిగా జన్మించి బలిచక్రవర్తి చేస్తున్న యాగానికి వెళ్ళి నాకు కావాల్సింది నా 3 అడుగులు కప్పే భూమిపై స్థలమని అడుగుతాడు. దానికి బలిచక్రవర్తి ఒప్పుకుంటాడు. అప్పుడు వామనావతారంలో మొదటి అడుగు భూమిపై, 2వ అడుగు అమరావతిపై, 3వ అడుగు దేనిపై వేయాలని బలిచక్రవర్తిని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి 3వ అడుగు తన మీద వేయమని ఒప్పుకుంటాడు. ఈ మాట విన్న విష్ణువు తన నిజరూపంలో ప్రత్యక్షమవుతాడు. బలిచక్రవర్తిని పాతాళ లోకానికి శాశ్వతంగా రాజుగా పరిపాలించమని ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా విష్ణువు వామనావతారంలో దేవతల స్వర్గాన్ని కాపాడుతాడు.